హలో అందరికీ రోదనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం రండి. ఫస్ట్ అయితే డోర్కి డెకరేట్ చేసాము మామిడాకులతో, యాపాకుతో. ఏ పండగ అయినా సరే మామిడాకులతో డెకరేట్ చేస్తే ఆ వైబే వేరు. పూజ చేసేస్తాం ఫ్రెండ్స్. పొద్దున్నే మా ఇంటి దగ్గర ఉన్న మందారం పూలు తీసుకొచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. పొద్దున్నే పూజ చేసాము. తర్వాత పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. బెల్లం, పుట్నాల పప్పు, చింతపండు నానబెట్టాను. ఇంకా మామిడికాయ అయితే ముక్కలు ముక్కలుగా కోసి ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత యాపాకు పూత, మిరియాలు కారం కోసం, తర్వాత సోంపు కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తుందని ఈ 7 రుచులతో పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే సర్వ తీసుకొని దానికి బొట్లు పెట్టుకున్నాను. 5 బొట్లు పెట్టుకోమని చెప్పింది మా మమ్మీ. ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడాలి ఎలా వస్తుందో. మంచిగా మొక్కుకొని పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఆలోచిస్తున్నా ఏది తీసుకోవాలని, కానీ లైఫ్లో ఎప్పుడైనా స్వీట్ ఉండాలని ఫస్ట్ బెల్లం తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ అయితే 1 కప్ బెల్లం వేసాను. తర్వాత మ్యాంగో ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి చింతపండుని గుజ్జు మొత్తం తీసేసి ఆ సిరప్ని మాత్రం వేయాలి. చింతపండు జ్యూస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు. ఇవి అయితే భలే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, అందులో వేసిన తర్వాత నోరుకు తగులుతూ. తర్వాత సోంపు, యాపాకు పూత, మిరియాలు వేసేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత తీసుకెళ్ళి దేవునికి పెట్టేసిన తర్వాత తాగేయడమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అయితే పచ్చడి వచ్చింది. ఈ ఉగాది మీ అందరికీ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ ఉగాది.